తెలంగాణ సీఎం రేవంత్ సోదరుడు కొండల్రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కొండల్రెడ్డి షెల్ కంపెనీ ఓ డమ్మీ కంపెనీ అని ఆరోపించారు. రైతుల దగ్గర భూములు బలవంతంగా లాక్కుని డమ్మీ షెల్ కంపెనీకి 100 కోట్ల భూములు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బంధుప్రీతికి పక్షపాతానికి అవకాశం లేకుండా పాలన చేస్తానన్న రేవంత్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించిన సీఎం రేవంత్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ్ముడు కంపెనీకి అది డమ్మీ కంపెనీ అని తేలుతుంది, అది షెల్ కంపెనీ అని తేలుతుంది. దాని రిజిస్ట్రేషనే మీరు క్లెయిమ్ చేసే దాని కింద కాలేదు, ఆ క్లాసిఫికేషన్లో లేదు. నువ్వు ఏ లెక్క ప్రకారం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు చెప్పు. ₹1,00,000 పేడప్ క్యాపిటల్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందా చేద్దామని ప్రజల సొమ్ము, ప్రజల్ని అక్కడ వ్యతిరేకం ఉండే రైతులతోటి వ్యతిరేకమైంది, చాలా వ్యతిరేకించినా కూడా లాక్కున్న భూమి. ఈ రకంగా నువ్వు రాజ్యాంగం మీద ఒట్టేసుకొని పరిపాలన చేసి సొంత తమ్ముడు కోసం తెలంగాణ సొత్తును మొత్తం అమ్మకదింటామంటే నడుస్తుందా? నువ్వు ఏ లెక్క ప్రకారం కంటిన్యూ అవుతావు చెప్పు. ఈ క్యాబినెట్ మీటింగు ఇవన్నీ అలాట్మెంటు క్యాబినెట్ తీర్మానం చేసిందా? మీరు సంతకం పెట్టినరా యాజ్ కన్సర్న్డ్ మినిస్టర్?